జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం వద్ద అమాయక ప్రజలపై జరిగిన ఉగ్రదాడిని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ టీయూడబ్ల్యూజే ఐజేయు తీవ్రంగా ఖండించింది. ఇది పిరికిపంద చర్య అని యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షుడు బుర్ర సంపత్ కుమార్ అన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహం ముందు టీయూడబ్ల్యూజే ఐజేయు జర్నలిస్టులు కొవ్వొత్తులు వెలిగించి మృతి చెందిన పర్యాటకులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుర్ర సంపత్ కుమార్ మాట్లాడుతూ, అమాయక పౌరులపై జరిగిన ఈ దాడులు బాధాకరమని, సమాజానికి ఎంతో నష్టం కలిగిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి దుఃఖంలో పాలుపంచుకుంటున్నామని చెప్పారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దేశాభివృద్ధికి, మానవత్వానికి వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిని గుర్తించి చట్టపరంగా, కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు ఈ కష్ట సమయంలో ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్లో శాంతియుత వాతావరణం కశ్మీర్లో ఉన్నటువంటి పర్యాటకులను పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు విచక్షణ రహితంగా దాడి చేసి మతం పేరుతో ఒకరిని ప్రశ్నించుకుంటూ మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు 26 మందిని చంపడాన్ని పెద్దపల్లి టీడబ్ల్యూజే జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ ఘటనను నిరసిస్తూ ఎవరైతే ఈ ఘటనలో మృతి చెందినటువంటి మృతులకు ఘనంగా నివాళి అర్పించేందుకు ఈ రోజు జిల్లా వ్యాప్తంగా యూనియన్ ఆధ్వర్యంలో పిలిపించిన మేరకు గోదావరిఖని, మంతని, పెద్దపల్లి, సుల్తానాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ యొక్క ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతున్నది. ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వారందరినీ టెర్రరిస్టులను కేంద్ర ప్రభుత్వం పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.